Hello guys, welcome to my channel Mr. Naveen Takis. IPL మ్యాచ్ నెంబర్ 49 ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్. సో ఈ మ్యాచ్ అయితే చూసుకుంటే హై స్కోరింగ్ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. సారీ, పంజాబ్ కింగ్స్ చేజింగ్ తీసుకున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళకి టాస్ గెలిచి చేజింగ్ చేయొచ్చు అనుకున్నారు ఆల్రెడీ, ఎందుకంటే వాళ్ళకి ఒక రికార్డు ఉంది, హై స్కోరింగ్ రికార్డు ఉందండి, హై స్కోరింగ్ చేజింగ్ రికార్డు ఉంది. రెండు సార్లు 262 ఒకసారి, 263 ఒకసారి, రెండు సార్లు చేజ్ చేశారు. లాస్ట్ ఇయర్ 263 పంజాబ్కి అంత రికార్డు ఉంది కాబట్టి ఈసారి కూడా అదే నమ్మకంతోనే ఎస్ఆర్హెచ్ ఎంత కొట్టినా కూడా చేయొచ్చు అనే నమ్మకంతో వాళ్ళు చేజింగ్ తీసుకోవడం జరిగింది. కాకపోతే ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ ఆ టార్గెట్స్, వాళ్ళ స్కోరు హై సెట్ చేసింది, దానికి తగినట్టుగా బౌలింగ్ కూడా చేసింది. పంజాబ్ని ఏమాత్రం కూడా బ్యాటర్స్ని సెట్ అవ్వకుండా అవుట్ చేయడం జరిగింది. అందుకే ఎస్ఆర్హెచ్ చాలా చాలా ఈజీగా గెలవగలిగింది. కాకపోతే ఒక్కరు మాత్రం పర్ఫామ్ చేశారు, చివరి వరకు ఫస్ట్ నుంచి పోరాడారు. ఇక్కడ పంజాబ్ వాళ్ళు కూడా మిస్టేక్స్ చేశారు. 3 క్యాచ్లు, ఒకటి కూపర్ కనోలి క్లాసన్ క్యాచ్ మిస్ చేశాడు, అలాగే ఇషాన్ కిషన్ 2 క్యాచ్లు శశాంక్ సింగ్ మిస్ చేశాడు. సో అవి చాలా కాస్ట్లీగా మారాయి. వాళ్ళిద్దరు రన్స్ ఎస్ఆర్హెచ్కి చాలా ప్లస్ యాడ్ అయ్యాయి అనమాట. వాళ్ళిద్దరు కొట్టిన ఆ రన్స్, వాళ్ళిద్దరి మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి వీళ్ళు హై స్కోరింగ్, యాక్చువల్గా 235 రన్స్, 230 రన్స్ కొట్టారనమాట. అంతవరకు తీసుకెళ్ళిపోయిందంటే చూడండి వాళ్ళు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారనేది. ఆ 3 క్యాచ్లు ఒక కాస్ట్ అనమాట, వాళ్ళు మ్యాచ్ ఓడిపోవడం పంజాబ్ కింగ్స్ అనమాట. సో పంజాబ్ కింగ్స్ ఏదైతే మిస్టేక్స్ చేశారో అది ఎస్ఆర్హెచ్ వాళ్ళు చేయలేదు, అందుకే వాళ్ళు మ్యాచ్లు గెలిచారు. క్యాచెస్ ఏ వస్తే అవి పట్టడము, ఫీల్డింగ్ ఎక్కడ కూడా 4లు కానీ 6లు కానీ వెళ్లకుండా ఆపడము, ఇలాంటివి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు. బౌలింగ్ కూడా చాలా కరెక్ట్గా పర్ఫామ్ చేశారు కాబట్టి వాళ్ళు విన్ అయ్యారు. అటు అయినా పంజాబ్ పోరాడింది ఒకటి వల్ల కూపర్ కనోలి సెంచరీ చేశాడు, కానీ వేస్ట్ అయిపోయింది. బట్ వెల్ డిజర్వ్డ్ సెంచరీ అని చెప్పాలి. ఈ సెంచరీ మాత్రం ఫస్ట్ సెంచరీని ఐపీఎల్లో. అది అయినప్పటికీ 202 రన్స్ వరకు వెళ్ళింది. 33 రన్స్ తేడాతో మాత్రమే ఓడిపోయింది పంజాబ్. ఓడిపోయింది అంటే దానికి కారణం మాత్రం కూపర్ కనోలి అనమాట. అక్కడ ఎక్కువ రన్స్ తేడాతో ఓడిపోతే నెట్ రన్ రేట్ చాలా తేడా వచ్చేస్తుంది కాబట్టి అక్కడ వరకు వెళ్ళారు కాబట్టి కొంచెం బెటర్ అయింది. 20 ఓవర్లు కూడా ఆడారు, ఆల్అౌట్ అవ్వలేదు. అతను స్టాండింగ్ తీసుకొని ఫ్రంట్ లైన్ నుండి ఆడాడు అనమాట. మ్యాచ్ని చాలా చాలా దగ్గర వరకు తీసుకెళ్ళిపోయాడు. ఓన్లీ 33 రన్స్ తేడాతో ఓడిపోవడం జరిగింది పంజాబ్. హెన్రిచ్ క్లాసన్ క్యాచ్ను మిస్ చేసేందుకు గాను 69 రన్స్ కొట్టాడు 43 బాళ్లలో, 3 4లు 4 6లు కొట్టాడు. అలాగే ఇషాన్ కిషన్ 55 రన్స్ కొట్టాడు 32 బాళ్లలో, 2 4లు 4 6లు కొట్టాడు అనమాట. సో ట్రావిస్ హెడ్ స్టార్టింగ్లో ఒక మంచి స్టార్ట్ ఇచ్చి వెళ్ళిపోయాడు, 19 బాల్ 35 రన్స్ కొట్టేసి వెళ్ళిపోయాడు. అభిషేక్ శర్మ కూడా 35 రన్స్ కొట్టాడు 13 బాల్లోనే, ఆయన కూడా ఫస్ట్లోనే వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా, ఆడిన ప్రతి ఒక్కరు కూడా మినిమం రన్స్ తక్కువ బాల్స్లో హిట్టింగ్ చేసి వెళ్ళిపోయారు అనమాట. అట్లా తర్వాత లాస్ట్లో నితీష్ కుమార్ రెడ్డి ఒక చిన్న క్యామియో ఆడాడు, 13 బాళ్లలో 29 రన్స్. సో మంచి క్యామియోస్ ఆడాడు. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కాంట్రిబ్యూట్ చేశారు రన్స్. హై స్కోరింగ్, అది కూడా తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ కొట్టారు. స్ట్రైక్ రేట్ బాగా ఎక్కువ మెయింటైన్ చేశారు, అందుకే రన్స్ కూడా ఎక్కువ వచ్చాయి అనమాట. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయిపోయేసరికి 230 రన్స్, 4 వికెట్లు. సో 20 ఓవర్లకు మంచి స్కోరింగ్. అందుకే వాళ్ళకి ఎస్ఆర్హెచ్ వాళ్ళు నెట్ రన్ రేట్ కాపాడుకున్నట్టు అనిపించింది. కొంచెం నెట్ రన్ రేట్ కూడా బెటర్గానే ఉంది, మరి నెగిటివ్ లేకుండా ప్లస్లోనే ఉంది, బాగానే మూవ్ అయ్యారు. అందుకే ఈ మ్యాచ్కి వెళ్ళడంతోనే వాళ్ళు టేబుల్లో టాపర్స్ అయిపోయారు అనమాట. 14 పాయింట్లతో టేబుల్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. సో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసే సైడ్కి వస్తే 236 రన్స్ ఉన్నప్పుడు చాలా కామ్ అండ్ కంపోజర్ చూపించుకుంటూ బాల్ని కొట్టుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ కూడా ప్రతి ఓవర్లో బౌండరీస్ రాబట్టాలి, బౌండరీస్ తీసుకురావాలి ఖచ్చితంగా. అలా చేసినప్పుడే ఎలాగైనా మ్యాచెస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఇక్కడ ఏం జరిగిందంటే, అలా స్కోరింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కొట్టాలి కాబట్టి 4లు 6లకు ట్రై చేయడంలో బాల్స్ ఎడ్జెస్ తీసుకోవడము, సరిగ్గా మూమెంట్ లేకపోవడం వల్ల క్యాచెస్ వెళ్ళిపోవడం జరిగింది, వికెట్లు ఇవ్వడం జరిగింది అనమాట. అది ప్రాబ్లం అక్కడ జరిగింది. కూపర్ కనోలి మాత్రం 107 రన్స్ హైయెస్ట్ రన్స్ నిన్నటి మ్యాచ్లో. మొత్తం మీద 59 బాళ్లలో 8 6లు 7 4లు. సో మామూలుగా ఆడలేదు అసలు, ఇది మాత్రం ఒప్పుకోవాలి. స్టోనీస్ 28 పరుగులు లాస్ట్లో వచ్చి కొట్టాడు. సూర్యాన్ షెట్గే కూడా చిన్న క్యామియో ఆడాడు, 25 రన్స్. తక్కువ బాల్ ఎక్కువ స్ట్రైక్ రేట్ ఏం లేదు, ఎందుకంటే ప్రెజర్ ఉంది ఆల్రెడీ. అప్పటికే మెయిన్ టాప్ ఆర్డర్ అంతా ఫెయిల్ అయిపోయింది. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, సో వీళ్ళంతా ఎవరు నిలబడలేదు కాబట్టి కొంచెం ప్రెజర్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. దానివల్ల కొంచెం పంజాబ్ అనేది చాలా స్ట్రగుల్ అని చెప్పాలి. ఫస్ట్ 6 మ్యాచ్లు వరుసగా గెలిచింది, ఒక మ్యాచ్ డ్రా అయిపోయింది. అలాంటి పంజాబ్ ఇప్పుడు వరుసగా 3 మ్యాచ్లు కంటిన్యూస్గా ఓడిపోయింది. దీనికి కారణం ఏంటంటారు? టీం బాగలేదా? బాగుంది. బౌలింగ్ బాగలేదా? బాగుంది. అంతే. పర్ఫామ్ అందరూ చేస్తేనే మ్యాచెస్ గెలుస్తారు, లేకపోతే ఇట్లానే ఉంటుంది. కాబట్టి ఈ ఐపీఎల్లో దగ్గరికి వచ్చే కొద్దీ కూడా మ్యాచెస్ అనేది ఎండింగ్ లీగ్ స్టేజ్ దగ్గరికి అయిపోయే కొద్దీ కూడా మ్యాచెస్ అన్ని ఆల్మోస్ట్ హాఫ్
75% అయిపోయినాయి కాబట్టి ఇంకా టేబుల్‌కి చాలా కాంపిటీషన్ ఉంటది. టాప్ 4కి చాలా కాంపిటీషన్ ఉంటది. టాప్ 2కి ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంటది. ప్రతి ఒక్కరు కూడా టాప్ 2లో ఉండాలనుకుంటారు. ఎందుకంటే సేఫ్ సైడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలానే పెర్ఫార్మ్ చేసుకుంటూ వస్తారు. కాబట్టి ఇవి ఎవరు మిస్ చేసుకోవాలనుకోరు. ఈ మ్యాచెస్ చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి టేబుల్‌లో మెయిన్‌గా ఉండడానికి. ఎక్కువ మ్యాచ్‌లు ఆడడానికి అంటే ఇప్పుడు టేబుల్‌లో ఫస్ట్ 2 పొజిషన్స్‌లో ఉంటే ఒక మ్యాచ్ ఓడిపోయి నెక్స్ట్ ఇంకో మ్యాచ్ ఆడొచ్చు కాబట్టి వాళ్ళకొక అవకాశం ఉంటది. కానీ ఈ మ్యాచ్ మాత్రం బాగా జరిగింది. హైదరాబాద్ అయితే చాలా కంఫర్టబుల్‌గా విన్ అయిపోయింది. బౌలింగ్ మాత్రం అద్భుతంగా ఏశారు. చాలా చాలా బాగా కంట్రోల్ చేయగలిగారు బ్యాట్స్‌మెన్స్‌ని. అందుకే ఈ మ్యాచ్ చాలా ఈజీగా గెలిచారు. కానీ ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి ప్యాట్ కమిన్స్. అసలు ప్యాట్ కమిన్స్‌కి ఎందుకు వచ్చిందా అని కూడా ఆలోచించినాం. కాకపోతే ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ ఓవరాల్‌గా అన్ని చూసి క్యాప్టెన్సీ బౌలింగ్ మెయిన్ అంటే స్టార్టింగ్‌లోనే వికెట్ ఇచ్చారు కదా! స్టార్టింగ్ పవర్ ప్లేలోనే మెయిన్ వికెట్ ఇచ్చాడు. సో, దానికి తోడు క్యాప్టెన్సీ చేసాడు. అలాగే వికెట్ ఇచ్చాడు. ఇవన్నీ చూసి ఓవరాల్‌గా కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇది ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ. ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉంటాయి ఇంకా. మళ్ళీ మళ్ళీ ఈ వీడియోస్ అన్నీ నా దగ్గర నుంచి మీ దగ్గర రావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంటని గట్టిగా కొట్టేసి పెట్టేసుకోండి. ఫర్దర్‌గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తాయి.